వీడియోలో పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ నక్షత్రము ధనస్సు రాశిలో ఉంటుంది. అధిపతి శుక్రుడు, అధిదేవత అపహ. అపహ అంటే జలదేవత, నీటి దేవత. జలము, నీరు అనేది సృష్టికి మూలం మాత్రమే కాదు, అది అజేయమైన శక్తికి కూడా చిహ్నము. అంటే అజేయమైన శక్తి అంటే అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వని, ఎవ్వరూ ఓడించలేని ఎనర్జీ అన్నమాట. ఈ నక్షత్రము సముద్ర మథనంతో కూడా ముడిపడి ఉంది. జలదేవత బ్లెస్సింగ్స్ వల్ల ఈ నక్షత్ర జాతకులు అసలు ఓటమిని అంగీకరించరు. నిరంతరము ఉత్సాహంగా ఉంటారు. గంగా నది స్వర్గం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు ఉన్నంత వేగము మరియు పట్టుదల ఈ నక్షత్రంలో కనిపిస్తుంది. ఇంకా స్వభావాన్ని విషయానికి వచ్చినట్టయితే వీరు దేనికి లొంగరు. కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడతారు. విపరీతమైన ఆత్మవిశ్వాసము. వీరు చేసే పనిపై వీరికి చాలా నమ్మకం ఉంటుంది. అదే వీరిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా వీరి మాట తీరు చాలా బాగుంటుంది. ఇతరులని ఆకట్టుకునేలాగా ఉంటుంది. కళలు, సంగీతము మరియు సాహిత్యం పట్ల వీరికి ఇష్టం ఎక్కువగా కూడా ఉంటుంది. ఇంకా ప్రతికూల అంశాలను చూసినట్టయితే వీరికి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ. వీరు అజేయులని వీరు నమ్ముతారు కాబట్టి ఒక్కోసారి తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఊహించని ఇబ్బందుల్లో పడతారు. అండ్ మొండితనము. ఎప్పుడూ గెలవాలి, ఎవరూ ఓడించలేరు అనే పట్టుదల ఎక్కువగా ఉండడం వల్ల తప్పు అని తెలిసినా కానీ వెనక్కి అసలు తగ్గరు. వాదనలు చేయడము, చాలా ఆర్గ్యుమెంటేటివ్. తమ అభిప్రాయాన్ని సరైనదని నిరూపించుకోవడానికి ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. దీనివల్ల బంధుమిత్రులతో చిన్నపాటి ఘర్షణలు కూడా రావచ్చు. ఇక నిలకడ లేకపోవడము. నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో వీరి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు అలాగే మారిపోతూ ఉంటాయి. ఒక విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే వరకు చాలా అసహనంగా ఉంటారు. ముక్కుసూటితనం. ఏదైనా విషయాన్ని మొహం మీదే చెప్పేస్తారు. అది అవతలి వాళ్ళకి కఠినంగా అనిపిస్తుంది. మరి 4 పాదాలు గమనించినట్టయితే మొదటి పాదము సింహ నవాంశలో వస్తుంది. వీరు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ. రెండవ పాదము కన్యా నవాంశ. చాలా తెలివైన వారు. ఎనలిటికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. మూడవ పాదము తులా నవాంశ. వీరు విలాసవంతమైన జీవితాన్ని, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడతారు. నాలుగవ పాదము వృశ్చిక నవాంశ. కొంచెం గంభీరంగా, చాలా లోతుగా, రహస్యంగా ఉంటారు. ఎవ్వరికి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ థాట్స్ని. పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు అస్సలు నిద్రపోరు. మరి చూసాం కదా పూర్వాషాఢ నక్షత్రం గురించి. వచ్చే వీడియోలో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకున్నాను. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.